పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ మా నమస్కారాలు. అలాగే స్థానిక మేడం గారికి పార్తీపురం సర్కిల్ జిఎస్టీ డిపార్ట్మెంట్ వారి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం 22/9/25 అంటే లాస్ట్ మంత్ 22వ తేదీ నుంచి జిఎస్టీ రేట్లు సవరించింది. ఇది నిజంగా చారిత్రాత్మకం. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ట్యాక్స్ విషయంలో ఇప్పుడు కూడా రాజీ పడే సంఘటనలు చాలా అరుదుగా మనం చూస్తుంటాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సుమారు ఒక 500 వస్తువుల మీద రేట్ సవరించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కింది. అందులో భాగంగా ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తూ ఈరోజు రాష్ట్ర ఉద్యోగులమైన మమ్మల్ని, లోకల్ ప్రజాప్రతినిధులకి అందరికీ కలిసి ఒక క్యాంపెయినింగ్ చేయమని చెప్పేసి మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అందులో భాగంగానే ఈరోజు గుమ్మలక్ష్మీపురంలో మేడం గారి సమక్షంలో ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. మేడం గారు చాలా బిజీ అయినప్పుడు కూడా కొంత టైం మాకు కేటాయించడం అనేది నిజంగా మేడం గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దీని కాన్సెప్ట్ ఏంటంటే మధ్యతరగతి కుటుంబీకులకి మేలు జరగాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఇది. సోప్స్, పేస్ట్లు, షాంపూస్ వాడిన వాళ్ళు ఎవరో ఉండరు. అలాంటి వాళ్ళకి జిఎస్టీ 18% నుంచి 5% వచ్చింది. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయిన ఈ ట్రాక్టర్లు, మిగతా పనిముట్లు ఉన్నాయి, దాని మీద కూడా రేట్లు తగ్గాయి. నిత్యావసరమైన మెడిసిన్స్ మీద రేట్లు తగ్గాయి. స్కూల్స్కు సంబంధించి ఆ పుస్తకాలు, కొన్ని పెన్సిల్స్, దాని మీద జిఎస్టీ రేట్లు తగ్గాయి. అన్ని విధాలుగా ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే ₹1,00,000 ఇన్సూరెన్స్ తీసుకుంటే పాత రోజుల్లో 18,000 అంటే 18% జిఎస్టీ అంటే ₹18,000 జిఎస్టీ రూపంలో కట్టే పరిస్థితి ఉంటే ఈరోజు దాన్ని 0% తీసుకొచ్చారు. అంటే అన్ని విధాలుగా అన్ని వర్గాలకి మేలు చేయాలనే ఒక నిర్ణయంతో ఈ కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. దానిలో భాగంగా మేము ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటాము. అందులో ఈ మేడం గారు పాల్గొనడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మా సర్కిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు దీని మీద 2 నిమిషాలు మేడం గారు మాట్లాడారు. నమస్కారం. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి పార్వతీపురం జిఎస్టీ వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారాలు. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు, దీనిలో భాగంగా మరి ఏదైతే 22/9/25 జిఎస్టీ రేట్లన్నీ కూడా తగ్గాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులు అనే వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు. వారికి కూడా ప్రతి గ్రామాల్లో మేము మోటివేట్ చేయడం జరుగుతుంది. జిఎస్టీ వలన ఎన్ని లాభాలు అనేది వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మరి ప్రతి షాపుకు కూడా మరి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎంతో రేట్లు ఉండేవి, చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఈరోజు జిఎస్టీ గతంలో 4 స్లాబ్లు ఉంటే ఇప్పుడు 2 స్లాబ్లే. కాబట్టి ఇవన్నీ రేట్లు తగ్గాయి. ఇవన్నీ తగ్గడం వలన సామాన్యులు ఏ వస్తువులైనా కొనుక్కోవడానికి వాళ్ళకి వీలు పడుతుంది. నిత్యావసర వస్తువులన్నీ కూడా రేట్లు తగ్గాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇంకా ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్నటువంటి గ్రామ స్థాయిలో వాళ్ళందరూ కూడా ఇంకా తెలియని వాళ్ళకి కూడా అందరికీ తెలియజేయాలి. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోదీ గారు, అలాగే మన ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, వీళ్ళు సారథ్యంలో ఇవన్నీ కూడా తగ్గడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.